సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఓవిఏ ఫైల్, ఓపెన్ వర్చువలైజేషన్ ఆర్కైవ్ అంటారు. ఇది ఏంటంటే డైరెక్ట్గా జనరల్గా మనం విండోస్ కానీ లైనక్స్ కానీ నేను ఇన్స్టాల్ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ అయితే పెన్ డ్రైవ్ని యూస్ చేసి బూట్ మోడ్ చేంజ్ చేసి యూఈఎఫ్ఐ పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసి ఆ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ లైక్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసి అదంతా చేసుకుని స్టెప్ బై స్టెప్ కీబోర్డ్ టైమ్ జోన్ అన్ని సెలెక్ట్ చేస్తూ ఇన్స్టాల్ చేయడానికి అరౌండ్ 40 మినిట్స్ పడుతుంది, మినిమం 40 మినిట్స్ ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్. బట్ ఈ ఓవిఏ ఫైల్స్ ఏంటంటే ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. డైరెక్ట్గా ఫైల్ మనం వర్చువల్ బాక్స్లో ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఖాళీ లైనక్స్ ఓవిఏ అని టైప్ చేస్తున్నాను. ఈ ఖాళీ లైనక్స్ అనేది పెనిట్రేషన్ టెస్టర్స్ యూజ్ చేస్తారు, ఇంకా స్టూడెంట్స్ కూడా యూజ్ చేస్తారు అనమాట. మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడానికి కానీ పెనిట్రేషన్ టెస్టింగ్ నేర్చుకోవడానికి కానీ. సో అందులో ఖాళీ లైనక్స్ ఒకటి అనమాట. ఇది కూడా ఓపెన్ సోర్స్ అనమాట. ఇది లైనక్స్ డిస్ట్రిబ్యూషన్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన బేస్ అయిన ఒక డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో దీంట్లో ఏంటంటే పెనిట్రేషన్ టెస్టింగ్ టూల్స్ అనేవి ప్రీ ఇన్స్టాల్ ఉంటాయి, ఇన్బిల్ట్ ఉంటాయి అనమాట. సో దానికోసమని మీరు డైరెక్ట్గా లైనక్స్ డౌన్లోడ్ చేసుకుని లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా ఈ ప్యాకేజెస్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి. టైం టేకింగ్ ప్రాసెస్, ఎర్రర్స్ కూడా వస్తుంటాయి అనమాట. ఈ ఖాళీ లైనక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టంలో ఏంటంటే ఇన్బిల్ట్ టూల్స్ ఉంటాయి. సో దానికోసం అని చెప్పి మనం ఖాళీ లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఖాళీ linux.org ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను నేను. ఇక్కడ వర్చువల్ ఇమేజెస్ అని ఉన్నాయి కదా, ఇవి అనమాట. మనకి మల్టిపుల్ ప్యాకేజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. మొబైల్ కానీ క్లౌడ్ కంటైనర్స్, ఇన్ కేస్ మీరు ఏమన్నా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తూ ఉంటాయి. లైవ్ బూట్ ఇది పెన్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఇన్ కేస్ విండోస్ బేస్డ్ మీకు ఏమన్నా కావాలనుకుంటే అవి, అండ్ ఏఆర్ఎం బేస్డ్ కొంతమంది ఇవి చేస్తూ ఉంటారు కదా. కొంతమంది రాస్బెరీ పై ప్రాజెక్ట్స్ అవి చేస్తూ ఉంటారు కదా, ఐ థింక్ ఇవి దానికి యూజ్ అవుతాయి అనమాట. ఇది ఇన్స్టాలర్ ఇమేజ్ డైరెక్ట్గా మనం సీడీలో ఇన్స్టాల్ చేసి కానీ పెన్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసి కానీ స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఇందాక చెప్పినట్టు కీబోర్డ్ టైమ్ జోన్ డిస్క్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని స్టెప్ బై స్టెప్ 40 మినిట్స్ 50 మినిట్స్ పడుతుంది అనమాట ఇది ఎలా ఇన్స్టాల్ చేస్తే. సో అలా కాకుండా మనం డైరెక్ట్గా వర్చువల్ మెషిన్కి సంబంధించింది కాబట్టి వర్చువల్ మెషిన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ మార్కెట్లో అవైలబుల్గా ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన ప్యాకేజెస్ అనమాట. లైక్ ఇదనమాట. సో VMware ఉంది. ఇది ఏంటంటే కొంతవరకు ఫ్రీ ఉంటుంది, మీకు నెక్స్ట్ మనీ పే చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా ఇది వర్చువల్ బాక్స్ అయితే ఇది ఫ్రీ అనమాట. సో ఇది విండోస్ బేస్డ్ హైపర్-వి కానీ క్యూమాన్ ఒకటి ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. మనం ఇక్కడ వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ చేస్తాం కాబట్టి ఇది డౌన్లోడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు టొరెంట్ డౌన్లోడర్ ఉంటే టొరెంట్ డౌన్లోడర్ నుంచి కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. 2.9 GB ఉంది ఇక్కడ. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఒక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ఏ ఫోల్డర్లోకి డౌన్లోడ్ కావాలో చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది కొంత టైం పడుతుంది అనమాట. 932 GB ఉంది కదా. సో ఇది ప్లస్ మనం ఇంకోటి కావాల్సింది, నేను మెటాస్ప్లాయిటబుల్ అనే ఒక OVA ఫైల్ని డౌన్లోడ్ చేస్తాను. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మెటాస్ప్లాయిటబుల్ వేరు, మెటాస్ప్లాయిట్ వేరు. మెటాస్ప్లాయిట్ అనేది ఒక టూల్, మెటాస్ప్లాయిటబుల్ అనేది ఒక వల్నరబుల్ మిషన్ అనమాట. సో ఈ వల్నరబుల్ మిషన్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం నేర్చుకోవడానికి, పెన్ టెస్టింగ్ ఇవన్నీ నేర్చుకోవడానికి వాటికి ఇంటెన్షనల్లీ మేడ్ వల్నరబుల్ మిషన్ అనమాట. ఇది కావాలనే ఒక మిషన్ని వల్నరబుల్గా చేశారనమాట. సో మనం డైరెక్ట్గా అటాక్ చేయకుండా వేరే వాళ్ళ మిషన్స్ పైన, వేరే అసెట్స్ పైన, సో అలా అటాక్ చేస్తే ఏమవుతుందంటే అది బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ అవుతుంది. అండ్ సో సైబర్ లాస్ ప్రకారం మనం పనిషబుల్ అనమాట. ఇన్ కేస్ వేరే వాళ్ళ తెలియకుండా మనం హాఫ్ నాలెడ్జ్ తోటి వేరే వాళ్ళ వెబ్సైట్స్ పైన కానీ మెషిన్స్ పైన కానీ ఏదైనా హ్యాకింగ్ ఇలాంటివన్నీ చేస్తే సో పనిషబుల్ అనమాట. సో ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి మెటాస్ప్లాయిటబుల్ లాంటి వల్నరబుల్ మెషిన్స్ పైన మనం టెస్ట్ చేసుకుంటాము. అది కూడా వర్చువల్ బాక్స్ ఎన్విరాన్మెంట్లో మన సిస్టంలో మాత్రం. సో ఎవరికి ఏ ఎఫెక్ట్ ఉండదు, ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. సో అది ఇక్కడ నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాను. స్టార్ట్ డౌన్లోడ్. సో ఇది కూడా డౌన్లోడ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో వీడియో నేను పాస్ చేసి అవి డౌన్లోడ్ అయిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను.